మార్గశిర అమావాస్య విశిష్టత ఏమిటి? అసలు అమావాస్య అంటేనే చాలా విషయాలు పాటించాలి అని కనిపిస్తూ ఉంటుంది. అమావాస్య రోజు ఎన్నో కోణాల్లో ఎన్నో విషయాలు మనం చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా మార్గశిర అమావాస్యకి మరో విశేషం కూడా కనిపిస్తుంది. అసలు అమావాస్య అంటే మనం ఏం చెయ్యాలి? ఇక్కడ అమావాస్య అనే దానికి అనేక వయస్సుల వాళ్ళకి అనేక కోణాల్లో అనేక విషయాలు. అదేమిటి అంటే, అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదు, అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. తండ్రి లేనటువంటి వాళ్ళు అమావాస్య రోజు తప్పనిసరిగా తిలలతో నువ్వులతో తిల తర్పణం పితృదేవతలకి తప్పనిసరిగా చేయాలి. తండ్రి ఎవరికి లేరో వాళ్ళందరూ కూడా తిల తర్పణం చేయాలి. చాలా చోట్ల నువ్వులంటే భయపడి నువ్వులతో చేయమని టీవీల్లో చెప్తారు, కానీ చేయకూడదు అని చెప్తున్నారట. అలా చెప్పినటువంటి వాళ్ళని వదిలేసి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పించుకుని తర్పణాలు వదలండి. పితృదేవతలకి ఎప్పుడైనా తిల తర్పణమే. అది నేను చెప్పటం లేదు, మీరు ధర్మసింధు లాంటి గ్రంథాలు చదవండి. చదివితే మీకు అవగాహనకు వస్తుంది. మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి చూపించండి. అందుకని అమావాస్య రోజు పితృదేవతలకి తిల తర్పణం వదలాలి. దేవతలకి తెల్లని బియ్యంతో తర్పణాలు వదలొచ్చు, జలంతో కూడా తర్పణాలు వదలచ్చు. ఆ తర్వాత వీలైతే బ్రాహ్మడికి భోజనం పెట్టండి. కాకపోతే ఎవరికైనా భోజనం చేయడానికి సామాగ్రి అయినా దానం చేయండి. ఎందుకంటే మృత తిథి రోజు పిండ ప్రదానమే చేస్తారు, కానీ ఇలా ప్రతి అమావాస్యకి మాస సంక్రాంతికి కూడా పితృదేవతలకి తర్పణం వదలాలి తండ్రి లేనటువంటి వాళ్ళు అని మనకి శాస్త్రం చెప్తోంది. సాయంత్రం పూట ఏమిటంటే వీళ్ళు భోజనం చేయకూడదు. అమావాస్య రోజు క్షవరం చేసుకోకూడదు. ఎందుకంటే పితృతిథిగా పరిగణిస్తున్నారు కాబట్టి ఆ రోజు క్షవరం చేసుకోకూడదు. ఆ రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఆ రోజు మత్స్యమాంసాన్ని స్వీకరించకూడదు. ఆ రోజు బ్రహ్మచర్యంగా ఉండాలి. ఆ తర్వాత అమావాస్య రోజు రాత్రి తండ్రి లేనటువంటి వాళ్ళు భోజనం చేయకూడదు. ఏదైనా ఉపహారం కానీ ఫలహారం కానీ చెయ్యాలి తప్ప తండ్రి లేనటువంటి వాళ్ళు అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. పితృతిథితో సమానం కాబట్టి అమావాస్య రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు. అమావాస్య రోజు శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య రోజు ఎవరైనా జన్మించి ఉంటే సాధారణంగా వాళ్ళకందరికీ కూడా చంద్రబలం తక్కువగా ఉండి మానసిక బలహీనత అంటే వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళని కాదు, వాళ్ళకి ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. అందుకని అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళకి శాంతి చేయటం కోసం అని చెప్పేసి అనేక పరిహారాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో అనేక పురాణాల్లో కూడా మనకి కనిపిస్తాయి. అయితే ఆనాడు ఆ కాలంలో ఋషులు చేసినట్టుగా రోజు హోమాలు చేయడం, కలశ స్థాపన చేయటం సామాన్య మానవుడికి రోజు అందుబాటులో ఉండేది కాదు. ఈ రోజుల్లో ఆ పరిజ్ఞానం కూడా చాలామందికి లేదు. దానివల్ల ఏం చేస్తారంటే కొంతలో కొంత సూక్ష్మంగా అయినా మనకి శాంతి కలగడం కోసం, పరిహారం కలగడం కోసం ఈ రోజుల్లో ప్రతి దేవాలయంలో భువనేశ్వరి పూజ ఎవరు చేయాలి? అమ్మవారికి అనేక నామాలు, అనేక రూపాలు. వాటిలో భువనేశ్వరి రూపం ఒకటి. ఆ భువనేశ్వరి అంటే భువనాలన్నిటికీ కూడా ఈశ్వరి అయినటువంటి ఆ పార్వతీదేవి, ఆ సర్వమంగళాదేవికే ఉండేటువంటి పేరు భువనేశ్వరి. అయితే ఇక్కడ అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో రకమైనటువంటి మంత్రము, పూజా విధానము, సహస్రనామాలు కూడా, హృదయం, కవచం లాంటివి కూడా మనకి కనిపిస్తాయి. అయితే భువనేశ్వరికి దేవికి కూడా అనేక మంత్రాలు మనకి కనిపిస్తాయి. భువనేశ్వరిని ఆరాధించేటువంటి వాళ్ళు, మంత్రోపాసన చేసేటువంటి వాళ్ళు కూడా మనకి అనేక మంది కనిపిస్తారు. గురుముఖంగా భువనేశ్వరి మంత్ర ఉపదేశం తీసుకుని ఎవరైనా భువనేశ్వరి పూజ ఎప్పుడైనా కూడా అంటే నిత్యం కూడా చేయవచ్చు. ఆవిడ అనుగ్రహం తొందరగా కలుగుతుందని, ఆ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఆవిడ అనుగ్రహిస్తుందని అటువంటి విషయాన్ని చెప్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఉపదేశాలు, ఉపాసనలు అనేటువంటి వాళ్ళు అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. దాని గురించినటువంటి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, అనుకూలత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా భువనేశ్వరి పూజ ఎవరు చేయాలి అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక కారణం కనిపిస్తుంది. సాధారణంగా చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు,
మా అమ్మాయి రజస్వల అయిందండి, ప్రథమ రజస్వల అయింది, మొదటిసారి ఋతుక్రమం వచ్చింది, దోషం ఏమైనా ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఆధునిక యువత చాలామంది అనుకుంటూ ఉంటారు, సహజ సిద్ధమైనటువంటి వాటికి ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఎందుకు ఇవన్నీ చూడాలి, వీటికి దోషాలు ఏమిటి, వీటికి పరిహారాలు ఏమిటి, ఇది సహజ సిద్ధమైనటువంటిది, స్త్రీలకి ఒక వయస్సు వచ్చిన తర్వాత జరిగేటువంటిది అనేటువంటి విషయాన్ని చాలామంది బాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఏ దోషం ఉంది, ఎందుకు దోషం ఉంది అనేటువంటి వివరణలు అవసరమైనటువంటివి కావు. కాకపోతే జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి మనకి కొన్ని ప్రథమంగా జరిగేటువంటి వాటికి అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిని, అప్పుడు ఉండేటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలని అనుసరించి ఆ లగ్నానికి ఆ సమయానికి ఏదైనా దోషం ఉంటే దానికి మనం పరిహారాలు చేసుకోవాలి అని మనకి జ్యోతిషశాస్త్రం చెప్తోంది. ఏదైనా మనం పుట్టిన టైంకి వేసుకుంటాం, గృహప్రవేశ సమయానికి వేసుకుంటాం, శుభకార్యాలు జరిగినప్పుడు దానికి ముహూర్తానికి కూడా మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రథమ రజస్వల అయినప్పుడు కూడా చూడాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ప్రథమ రజస్వల అవ్వటం అనేటువంటిది అతి సామాన్యమైనటువంటి విషయమే కావచ్చు, సహజ సిద్ధమైందే కావచ్చు. కానీ రజస్వల కావడానికి కారణం ఏమిటి? స్త్రీలలో సహజంగా ఉండేటువంటి అండకోశం నుంచి ప్రతీ నెల ఒక అండం విడుదల కావడం వలన, ఫలదీకరణం చెందనటువంటి అండం అది బయటికి రావటం వలన దాన్నే మనం ఋతుక్రమం, ఋతుస్రావం అని మనం సైంటిఫిక్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి? మొట్టమొదటిసారి పుష్పవతి అయింది అని గ్రామీణ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే పుష్పించడం అంటే వికసించటం అనేటువంటి అర్థం. ఏమిటి వికసించటం అంటే? అండాశయంలో వికసించి పసితనం పోయి యుక్తప్రాయానికి వచ్చి గర్భం దాల్చడానికి సిద్ధంగా ఈ మనిషి ఉంది అనేటువంటి సంకేతం మనకు ప్రథమ రజస్సుల తర్వాత తెలుస్తుంది. అప్పటి నుంచే అమ్మాయిలకి మనం అనేక జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. వాళ్ళల్లో కూడా హార్మోన్స్లో ఉండేటువంటి తీవ్రత తేడాల వలన కూడా అనేక రకాల మానసికంగా శారీరకంగా మార్పులు కూడా వస్తాయి. అందుకని ఇలాంటి అత్యంత క్లిష్టమైనటువంటి ఒక దశ అన్నమాట. వాళ్ళ మానసిక స్థితికి కానీ శారీరక ఎదుగుదలకి కానీ కొన్ని మార్పుల్ని తెచ్చింది సహజంగా కనపడుతూ ఉంటుంది. అంటే బాల్యం అయిపోయింది, కౌమారంలోకి వీళ్ళు అడుగుపెట్టారు, యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నారు, గర్భం దాల్చడానికి, సంతాన ప్రాప్తి కావడానికి ఇక్కడ సమయం ఆసన్నమైంది అనేటువంటి సంకేతమే ప్రథమ రజస్వల కావటం. అంటే ఈవిడ అండాశయం వికసించింది, పుష్పవతి అయింది, అండం విడుదలవుతోంది, ఇక్కడి నుంచి నెలసరి వస్తుంది. అయితే దీనికి మనం శాంతి చేసుకోవడానికి ఏమిటండి సంబంధం అంటే, ప్రథమంగా చేసేటువంటి వాటికి మనం శాంతి చేస్తాం కదా. మనకి శాస్త్రం ఏం చెప్తోంది? మొట్టమొదటిసారిగా ఇలా ఋతుస్రావం చూసినప్పుడు అలాంటి సమయంలో ఏ సమయం అయింది, దాన్ని బట్టి గర్భదోషాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తుంది. గర్భదోషాలు అంటే మనకి అనేక రకాలుగా గర్భదోషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అండాశయ వ్యాధులు, అండం వృద్ధి చెందకపోవడం, సక్రమంగా నెలసరిగా విడుదల కాకపోవడం. ఈ రోజుల్లో అయితే పీసీఓడి అనేటువంటి కొత్త వ్యాధులు కనిపిస్తూ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటున్నాయి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అండాశయంలో ఉండేటువంటి అనేక వ్యాధులు, దీర్ఘ వ్యాధులు, ఆ తర్వాత ఇన్ఫెక్షియస్ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఇక్కడ మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రథమ రజస్వల అయినప్పుడు ఆ ముహూర్తానికి ఉండేటువంటిది అమ్మాయి ఏ లగ్నంలో అయింది, ఏ వారంలో అయింది, ఏ సమయానికి అయింది, అప్పుడు ఏ లగ్నం అయింది, అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆవిడ పంచమ స్థానం ఏ విధంగా ఉంది, లగ్నం ఏ విధంగా ఉంది, అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏంటి, ఏ రంగు బట్టల్లో అయ్యింది, ఎక్కడ అయింది, ఏ సమయంలో అయింది, వచ్చే సమయంలో అయిందా, అలాంటివన్నీ కూడా తీసుకుంటారు. అంటే తిథికి మంచి తిథి కానప్పుడు ఒక రకమైనటువంటి దానం చేయాలని,